ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 4, 5, 6 అధ్యాయాలు చదువుకుందాం. ఈరోజు 7, 8, 9 అధ్యాయాలు చదువుదాం. 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయ స్పందమును మట్టిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధులు ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడవు. యెహోవా, నా నీతిని బట్టియు నా యథార్థను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను ఆంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడయున్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లెక్కు పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు. చేటున గర్భమును ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దానిలోనే లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదును. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించెదను. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెముగా తక్కువ వానిగా చేసి ఉన్నాను. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని ప్రాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారి జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు.
శత్రువులు నశించిరి, వారి ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నువ్వు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయమును తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తను మహాదుర్గమును, ఆపత్తు కాలముల వారికి మహాదుర్గమును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించేవారు నాకు కలగచేయి బాధను చూడుము. త్రాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చిరి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరవబడుదురు. బాధపరచబడవారు నిరీక్ష స్పందముగా ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరుల ప్రబలకపోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ఆమేన్. దయా కనికరము గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ కీర్తనలు ధ్యానిస్తుండగా మీ హస్తాన్ని చాపండి. ఇది విన్నవారికి తండ్రి సమాధానము కలగచేయమని ప్రభా. ఎవ్వరు ప్రభా గ్రుంట తవ్వుదరో ప్రభా వారే అందులో పడినట్టుగా నీ వాక్య వాగ్దానం సెలవిస్తుంది నాయన. అయ్యా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయ్యా, ఈ కీర్తనలు విన్న ప్రతి ఒక్క బిడ్డకు సమాధానము దయచేయమని ఈ చిన్ని ప్రార్థన అంగీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.